నెక్స్ట్ బౌండరీస్. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, మళ్ళీ రెండు శాతం ఉంటాయి. ఒకటి భూ సరిహద్దులు, అంతర్జాతీయ భూ సరిహద్దులు, అంతర్జాతీయ భూ సరిహద్దులు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్. ఓకేనా? ఇంటర్నేషనల్. సెకండ్ జల సరిహద్దులు, జల సరిహద్దులు, వాటర్ బౌండరీస్. ఈ టాపిక్ బాగా ఎక్కువ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ నైస్ స్వరూపం ఉంది కదా, ఫిజికల్ జియోగ్రఫీ, దాంట్లో కూడా వస్తుంది. ఇక్కడ లైట్గా వస్తుంది, మొత్తం డీప్గా వస్తుంది. ఇక్కడ వినాలి, అక్కడ వినాలి. ఓకేనా? బౌండరీస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎక్కడ చూడొచ్చు బౌండరీస్? మామూలు జనరల్ బౌండరీ ఇది చుట్టూ. ఓకే, అది ఓకే. మన ఇంటి దగ్గర బౌండరీస్ ఉంటాయా? సరిహద్దుల్లో మనకి ఉంటాయి. మన ఇల్లు, మన ఫ్యామిలీ ఉంది. ఓకేనా? పెద్ద నాన్న, చిన్న నాన్న, మనం 3 ఫ్యామిలీస్ అనుకున్నాం. విడిపోతారు, ఒక ఉమ్మడి కుటుంబం విడిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? బౌండరీస్ ఏర్పడుతున్నారు. అంటే మధ్యలో గోళ ఆహార గోళని అంటే ఒక బౌండరీ ఏర్పరచుకుంటారు. అంతేనండి. పొలాలు ఎందుకు వెళ్తారు? పొలాల్లో డివైడ్ చేసుకుంటారు, కంచెలు వేసుకుంటారు. కంచె వేస్తారు. ఏడేమైనా ఏదో ఒక బౌండరీస్ అంటే విడిపోయినాము, ఇది మాది, ఇది మీది, మధ్యలో కంచె. మీరు వచ్చి మా కంచెలో వ్యవసాయం చేయకూడదు, నేను వచ్చి మీ కంచె వ్యవసాయం చేయకూడదు. కానీ అన్నదమ్ములే, కానీ విడిపోయిన తర్వాత ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం ఒకటే చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఏం చేస్తారు? బౌండరీస్ ఏర్పరచుకుంటారు. ఇది కూడా అంతే. ఒక దేశం ఇంకో దేశంతో బౌండరీస్ అన్నమాట. అంటే మీ దేశం నుంచి మా దేశంలో రాకూడదు, మా దేశం నుంచి మీ దేశంలో రావాలి అన్నట్టుగా. కొన్నిటికి వివాదాల బౌండరీస్ ఉంటాయి, కొన్నిటికి మామూలు బౌండరీస్ ఉంటాయి. ఎవరికైనా బౌండరీస్ ఉంటాయి. ఒక ఊరికి పొలిమేర అంటారు. చుట్టూ ఈ సరిహద్దు ఆ సరిహద్దు ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి సరిహద్దు. మా పక్కన ఊరు ఉంటారు, వాళ్ళకు సరిహద్దులు ఉంటాయి. అంటే మన దేశానికి కూడా సరిహద్దు. ఓకేనండి? బౌండరీస్ ఒక అవగాహన వచ్చిందే, అర్థమైందే? ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులు చూద్దాం. ఇంటర్నేషనల్ బౌండరీస్, అంతర్జాతీయ సరిహద్దులు. అంతర్జాతీయ సరిహద్దు. ఓకేనా? అంతర్జాతీయ సరిహద్దులు అంటే మనకి బౌండరీ ల్యాండ్. ఎగ్జాంపుల్ చూడండి, గుజరాత్ పై నుంచి ఈ పక్క కిందంతా వాటర్, పైన చూసినావా కొంచెం మన గోధుమ కలర్ ఉండేదంతా ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్. ఓకేనా? సార్ చూపిస్తాను, చూడండి. ఇది మొత్తం బౌండరీ అండి. ఇదంతా వాటర్ బౌండరీస్. ఇదంతా వచ్చేసి ల్యాండ్ బౌండరీస్. అంటే ల్యాండ్ అంటే ఇంటర్నేషనల్. ఓకేనా? మొత్తం ఎన్ని దేశాలు అంటే 7 దేశాలు సరిగ్గా పంచుకుంటారు. 7 చూడండి. ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, నెక్స్ట్ బంగ్లాదేశ్. ఓకేనా? 7 దేశాలు సరిగ్గా పంచుకుంటారు. ఎన్ని రాష్ట్రాలు అని ఇప్పుడు వాళ్ళకి చెప్తాం. ఓకేనా? చూడండి బౌండరీస్ ఇలా ఉంటాయి. ఇదంతా రైట్ ఉంటుంది, ఇట్లా ఇదంతా ఇలా. ఓకే? ఒకవేళ ఇప్పుడు ఈ దేశం సరిహద్దు లేకుండా ఈ దేశం తీరు వివాదం ఉంటే సరిహద్దు రేట్లు లేకుండా చూద్దాం. అలా అన్ని దేశాలు చూద్దాం. ఓకేనండి? మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు? ఓకేనా? ఎన్ని కేంద్ర పాలక ప్రాంతాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? యూటీస్, యూనియన్ టెరిటరీస్, స్టేట్స్. ఇది అర్థమైందా? మొత్తం అంతర్జాతీయ సరిహద్దు ఎన్ని, మా దేశంతో ఎన్ని దేశాలు సరిహద్దు పంచుకున్నాయి? 7. ఆ 7 దేశాలతో మన భారతదేశంలోని రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? ఐడియా ఉందా? ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు చెప్పండి చూద్దాం. ఇది ఈజీ చెప్పచ్చు. 2 గుడ్. ఏంటి అవి? ఏంటి? లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎన్ని రాష్ట్రాలు అంటే 16 రాష్ట్రాలు.
ఇంతకు ముందు పాత బుక్ మీ బుక్లు ఏముంటాయంటే 17 ఉంటుంది. 17 నుంచి 16 ఎందుకని చెప్పండి. ఒక్క రాష్ట్రం తొలగించడం జరిగింది, ఏదంటే జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే దానికి కేంద్ర పాలిత మండలంగా హోదా ఇచ్చారు కాబట్టి రాష్ట్రం మైనస్. కాబట్టి 17 నుంచి తీసేస్తే 16. ఓకేనా? అది ఏంటి దాని తర్వాత చూద్దాం ఒకసారి. ఇది వేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏముంటుందండి? పాకిస్తాన్. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. వీడి నుంచి ఇదంతా. ఇది చైనా. ఇది నేపాల్. ఇది భూటాన్. ఓకేనా? ఇదండి బంగ్లాదేశ్. ఈ రోజు బంగ్లాదేశ్ ఉంటుంది ఇదంతా. ఓకేనా? ఇది మయన్మార్. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఓకేనా? ఇలా ఇంటర్నేషనల్ బౌండరీ ఎన్ని దేశాలతో ఉందండి? 7 దేశాలతో ఉంది. ఎంత మేర విస్తరించింది? 5 కిలోమీటర్లు ఉంది ఇంటర్నేషనల్ బౌండరీ అంటే 15,106.7 కిలోమీటర్స్ లెంత్ బౌండరీ. ఓకేనా? కిలోమీటర్స్. ఓకేనా? 15,106.7. ఇంతకుముందు ఏముండేది? 15,200 ఉండేది. ఓకేనా? ఏంటండి ఇది? డిస్టెన్స్ కాదు, మొత్తం ఇంటర్నేషనల్ బౌండరీ ఎంత కలిగి ఉందంటే ఎన్ని కిలోమీటర్ల మీద విస్తరించి ఉందంటే 15,000 కిలోమీటర్లు. తక్కువ చెప్పాలంటే 15,106.7. ఓకేనండి? ఇప్పుడు ఏ దేశం ఎంత చూద్దాం. ఫస్ట్ ఎక్కువ ఏ దేశంతో అంటే బంగ్లాదేశ్. 4096.7. ఓకేనండి? బంగ్లాదేశ్ తో 4,090 కిలోమీటర్లు బౌండరీ. ఇదంతా ఎక్కడ బౌండరీ అంటే ఇదంతా ఉంటుంది బంగ్లాదేశ్ తో. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? సైలెంట్ ఉండాలి. నెక్స్ట్ చైనాతో 3488 కిలోమీటర్స్. ఇవన్నీ మీకు లెంత్ అడగకపోవచ్చు. నెంబర్ అడగడం. నెంబర్ అడిగి ఇది ఎప్పుడు అడుగుతాడు. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇవి నెంబర్లు అడగడు. ఓకేనా? ఏమవుతుంది? అవలంబించడంలో పడుతున్నాడు. ఎక్కువ ఏ దేశానికి ఉంది అని. ఓకేనా? దానికి కోడ్ కూడా చెప్తాను. 55 MBA. 55 MBA గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేంటి? విస్తీర్ణంగా ఏ దేశంతో ఎక్కువ కలిగి ఉంది, తక్కువ దేశంతో ఉంది. ఇదేంటండి? బి అంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్.
పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇదే క్వశ్చన్ అడుగుతారు మీకు ఈ నెంబర్ అడగడు, దాదాపు చాలా టఫ్ సివిల్ లైన్స్కి వెళ్తే అడుగుతారు తప్ప మనకి అడగరు. అదే నేను రాస్తున్నా, నేను రాసి పెట్టుకొని జస్ట్ చూసుకోండి ఎంత వెళ్తుంది, తక్కువ ఎక్కువ ఏ రాష్ట్రానికి ఉంది అడుగుతారు. ఓకేనండి. నెక్స్ట్ పాకిస్తాన్ 23 కిలోమీటర్స్. ఓకేనా, పాకిస్తాన్. తర్వాత నేపాల్ 1753 కిలోమీటర్స్. 1753 కిలోమీటర్స్. నెక్స్ట్ అండి మయన్మార్ 1643 కిలోమీటర్స్. భూటాన్ 699 కిలోమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ లిస్ట్ ఏదండి ఆఫ్ఘనిస్తాన్ 106. 106 రాసుకోండి. ఒకసారి చూద్దాం మొత్తం ఎంత ఉందండి. 15,7 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా. ఇప్పుడు వీటిలో ఎంత ఒకసారి చూద్దాం. చూడండి, మామూలుగా భారతదేశం అంతర్జాతీయ భూసరిహద్దు కలిగి ఉన్న ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రాలు తక్కువకి అమర్చండి అంటాం. అప్పుడు ఏం చేయాలి మనకు? బంగ్లాదేశ్ ఫస్ట్, సెకండ్ చైనా, నెక్స్ట్ పాకిస్తాన్, నేపాల్, 4 ఉంటాయి. దాన్ని ఆర్డర్లో పెట్టాలి. అదొకటి. ఇంకో క్వశ్చన్ ఏమవుతా అంటే ఏ దేశంతో ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ కలిగి ఉంది? ఏ దేశంతో అండి? బంగ్లాదేశ్. ఏ దేశంతో తక్కువ సరిహద్దు కలిగి ఉంది? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. మొత్తం ఎన్ని రాష్ట్రాలు కలిగి ఉన్నాయి? 16. అవి ఏంటో చూద్దామా? ఇప్పుడు 16 ఎన్ని సార్లు చూద్దామా? చూద్దాం. ఓకే, చూడండి. పాకిస్తాన్ ఏమేమి ఉన్నాయి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. ఓకేనా. ఇది 7 రాష్ట్రాలు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ లడాక్. ఓకేనా, లడాక్. చూడండి పాకిస్తాన్ ఏమేమి ఉన్నాయండి? ఒకవేళ అంతకంటే నేను రాసుకోండి. ఏం రాస్తారంటే మొత్తం ఎంత ఉంది? 15,106.7 ఉంది. దీంట్లో ఎక్కువ ఏదంటే బంగ్లాదేశ్, తక్కువ ఆఫ్ఘనిస్తాన్. అలా పెట్టుకొని నెక్స్ట్ పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఏవే రాష్ట్రం కొంచెం ఇంపార్టెంట్. నేను తెలియజేయాలి. బోల్ ఉందా? అర్థమవుతుందా? ఎక్కువ చెప్తుకుపోతా అనిపిస్తుందా? ఓకే కదా. మీరు యాక్టివ్ ఉంటే నేను ఇంకా ఎక్కువ చెప్తా, లేదంటే స్కిప్ వస్తారు. ఇది తీసుకున్నారు కదా, ఇది తీసుకున్నారా? రబ్ చేసానా? అంటే మీ దగ్గర చెప్పిద్దాం ఈసీ అని చెప్పి రాష్ట్రాలు అన్ని మీకు గుర్తుంటుంది కదా. ఇప్పుడు జస్ట్ పాకిస్తాన్ రాజ్యం కింద 4 రాజేసామనుకో, మళ్ళీ మీరు మ్యాప్ చూసుకో, అదే అడిగిపోగానే మర్చిపోతారు, ఎగ్జాంపుల్ పోతారు. అందుకోసం అని చూడండి, పాకిస్తాన్తో ఏ రాష్ట్రాలండి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. 3 జైలు వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని? 2. పాత బుక్లో మీకు యూనియన్ టెరిటరీస్ గురించి ఉండదు. ఓకేనా. మొత్తం 3 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. సరే, అంతేనండి. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ఉండే దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని రాష్ట్రాలు సరిగ్గా పంచుకుంటారని చెప్పండి. ఒక్కరు నేర్చుకోలేదండి, తప్పనే ఏం కాదు. గుడ్. రాష్ట్రం లేదు, కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే ఉంది. ఏంటంటే లడాక్. ఓకేనండి, లడాక్. నెక్స్ట్ ఏ రాష్ట్రం మొత్తం? నెక్స్ట్ దేశం ఏదండి? చైనా. ఇంకా వచ్చేసి రాష్ట్రాలు వస్తా. మీరు అక్కడి నుంచి రెస్పాన్స్ ఎక్కువ ఇస్తే ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది, బాగా నీట్గా. దాన్ని బట్టి రెస్పాన్స్ ఇవ్వాలి మీరు. అంటే మీకు అర్థమవుతుందనే లేదా నాకు తెలియాలి. నెక్స్ట్ ఏ దేశం అండి? చైనా.
చైనా ఫస్ట్ ఏం వస్తుంది ఇక్కడ చూద్దాం. ఇదేంటండి లడాక్ అంతే కదా. కేంద్రపాలిత మొత్తం ఒకటి వచ్చేసింది. ఇంగ్లీష్ రాష్ట్రం చూద్దాం. రాష్ట్రం చెప్పండి. ఇక్కడ ఏ రాష్ట్రం వస్తుంది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకే అంతేనా? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇంకేం వస్తున్నాయి? ఇక్కడ చూసినాం సిక్కిం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలు ఉందండి? ఇందాక పాకిస్తాన్ మనం ఇందాక 16 అవ్వాలి. మనం ఇంకే చూద్దాం. పాకిస్తాన్ తో 3. ఓకే సరే నెక్స్ట్ మొదలు చూద్దాం. ఫోన్ చేద్దాం. ఏమేమి ఉన్నాయండి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇది సింపుల్ రాసే ఓకే కదా మీకు? మొత్తం హెచ్పిఐ అని ఓకేనా? యూకే అంటే ఉత్తరాఖండ్, ఎస్కే అంటే సిక్కిం. నెక్స్ట్ చెన్నై అయిపోయిందా? నెక్స్ట్ ఏం చూద్దాం? నేపాల్. ఇప్పుడు నేపాల్ చెప్పాలి చూడాలి. చెప్పండి. సరే ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ది ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ అండి సిక్కిం. ఏమైనా కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయా? ఏ యూనియన్ టెరిటరీస్ లేవు. మొత్తం ఎన్ని? 5 రాష్ట్రాలు సరిపోతుంది. ఏది? నేపాల్. చూడండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఓకే ఇది వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఓకేనండి. నెక్స్ట్ ఏంది? భూటాన్. రాసుకుంటారా? స్లో అయిపోయినా. నేపాల్ ఏమేమి ఉన్నాయండి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. నెక్స్ట్ భూటాన్ చెప్పండి. సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం వస్తుంది. అస్సాం కూడా చూసినా వెస్ట్ బెంగాల్ ఎక్కువనే. ఇక్కడంతా ఇదంతా అస్సాం వస్తుంది. ఇక్కడ ఒక ఉంటుంది మేఘాలయ వస్తుంది. దీనిపైన అంతా అస్సాం వస్తుంది. ఓకేనా? ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. ఓకేనా? అస్సాం తర్వాత ఏమొస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని మొత్తం? 4. ఓకేనా? నేపాల్ దగ్గర అవుతున్నాయి, భూటాన్ దగ్గర 4. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏదేసి ఉంది? మయన్మార్ పోదాం. మయన్మార్ చూడండి, ఇక్కడ ఈ ప్రాంతమే కదా, ఇదంతా మయన్మార్. అంటే ఈ పక్కనంతా ఏముండవు కదా. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ నాగాలాండ్, మణిపూర్, నెక్స్ట్ మిజోరం. ఇదంతా మిజోరం. ఓకేనా? ఇదంతా మిజోరం. దీనికి మ్యాప్ వస్తుంది. ఇక్కడ మీకు గుడ్డు గుర్తులు అవసరం. 4 గుర్తులు ఏమంటే అన్న, మమ్మీ అని ఉంటుంది. అన్న, మమ్మీ అంటే అన్న, అంటే ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మమ్మీ అంటే మణిపూర్, మిజోరం. అయితే ఇప్పుడు మ్యాప్ చూస్తే గుర్తుపెట్టుకోండి అనుకోండి, మీకు ఆ గుడ్డు గుర్తులు అవసరం లేదు. ఓకేనా? ఇదేంటి? నాగాలాండ్, మణిపూర్. ఓకేనా? అయిపోయింది. దానికి మయన్మార్. నెక్స్ట్ ఏముందండి? లాస్ట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చెప్పండి. ఫస్ట్ది ఏది? వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాం, తర్వాత మేఘాలయ, నెక్స్ట్ త్రిపుర, లాస్ట్ మిజోరం. వీడు వరకు కూడా ఇదంతా కూడా బంగ్లాదేశ్ వస్తుంది. ఓకేనా? కొంతమంది త్రిపుర వరకే స్టాప్ అనుకుంటారు. మిజోరం వరకు
చూడండి అక్కడ అంతా ఉండదు బార్డర్ వస్తుంది చూడండి. ఇది త్రిపుర 7వ. ఇదంతా మిజోరం వీడి వరకు ఇదంతా ఇది మళ్ళీ మైన్మార్ అవుతుంది. ఇదంతా చూడండి ఈ లైన్ వల్ల వీడి వరకు వస్తుంది బంగ్లాదేశ్ మిజోరం. ఓకేనా? అయితే ముందు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు త్రిపుర వరకే అది చూసుకోవాలి. ఓకే చూడండి కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకోటి ఏమైనా మిగిలింది ఒకటి. రాష్ట్రాలు ఓకే సిక్కిం మొత్తం 16 రాష్ట్రాలు. ఏం కలుగుతుంది 16 రాష్ట్రాలు? ఇంటర్నేషనల్ బౌండరీ కలుగుతున్నారు. అదే కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ 2 ఈ 16 అన్నమాట. ఓకేనా? 7 సిస్టర్స్ అంటారు వీటిని. 7 సిస్టర్స్ అంటారు. ఒక 8 ఒకటి ప్లస్. ఓకే మొత్తం 16. ఇప్పుడు ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 3 పాయింట్స్ చూద్దాం. అర్థమైనా ఇంటర్నేషనల్ బౌండరీ దీని నుంచి బిట్లు చూద్దాం. మొత్తం ఇంటర్నేషనల్ బౌండరీ ఎంత ఉందండి? 15,006.7. ఓకేనా? ఏ రాష్ట్రంతో ఎక్కువ ఇంటర్నేషనల్ బౌండరీ గల రాష్ట్రం ఏది? బంగ్లాదేశ్. ఏ దేశంతో ఎక్కువ ఉంది? ఏ దేశం తక్కువ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని రాష్ట్రాలు కలిగి ఉన్నాయి? ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి? ఇది మెయిన్ అంతే. ఓకేనా? దీని కోడ్ ఏదండి? ఒకవేళ బచ్పన్ BCPN MBA. బచ్పన్ అంటే చిన్న పిల్లోడు MBA చేసాడు గుర్తుపెట్టుకోండి. గుడ్డు గుర్తుంది. ఓకేనా? బచ్పన్ MBA. దేనికండి ఇది గుర్తు? ఏ బౌండరీ? ఇంటర్నేషనల్ బౌండరీకి ఎక్కువ నుంచి తక్కువకి. ఓకేనా? ఇది అర్థమైందా? డౌట్ ఉందా? అంతర్జాతీయ భూ సరిహద్దులు ఇంటర్నేషనల్ బౌండరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ చెప్పాలా?